హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా చూస్తాం ఈరోజు. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ లైఫ్లోకి వస్తామా వద్దా అనుకుంటున్నారా, వస్తారా లేదా చూస్తాం. ఓకే, మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రెజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఇదనమాట. అంటే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు, మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు. టవర్ మూమెంట్ వచ్చింది. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. చేంజ్ వస్తుంది మీ రిలేషన్షిప్లో. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. తన మీద మీకు చాలా ఇష్టం ఉంది, కానీ చెప్పడం లేదు. తన మనసులోనే తన ఇష్టాన్ని దాచుకో ఉన్నారు. మీరేమనుకుంటున్నారు, మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారేమో అనుకుంటా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేసారేమో అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. ఫుల్ నెగిటివ్ ఫీలింగ్స్ మీకు. మీ పార్ట్నర్ పాజిటివ్గానే ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ మీద ఇష్టం ఉంది, కానీ చెప్పడం లేదంతే. మీరు ఇక్కడ ఫుల్గా మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అంతేలే, మాట్లాడకపోతే ఇంక ఇలాంటి ఫీలింగ్సే కదా వస్తాయి. నమ్మకద్రోహం చేసి వెళ్ళిపోయాడేమో, థర్డ్ పార్టీ ఉందేమో, ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేసాడేమో అని మీరు భయపడతా ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఒకరినొకరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. తన పరిస్థితుల్లో ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది, మీరు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్కి క్లారిఫికేషన్ కార్డ్స్. మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు. మీది సోల్మేట్ కనెక్షన్. మీ పార్ట్నర్ కూడా మీరంటే చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీరంటే. మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కార్డు ఎన్ని వచ్చాయి చూడండి, 2, ఇక్కడ ఒక కార్డు వచ్చింది, 3 మ్యారేజ్ కార్డులు వచ్చేస్తున్నాయి. మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, ఆలోచిస్తున్నారు. 24/7 మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ త్వరగా మీ జీవితంలోకి వచ్చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్గా ఉండారు మీతో. ప్రజెంట్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు, బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఏదో మనసులో బాధపడుతూ ఉన్నారు. మీ పాస్ట్ వచ్చి మీరు లాస్ ఫీల్ అవుతూ ఉండారు, ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని. ఫ్యూచర్లో ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్ని మీరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు? విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. 21 నెంబర్ వచ్చింది. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి 21 అవర్స్ ఆర్ 21 డేస్ లోపల వచ్చేస్తారు. మీ కోరిక తీరుతుంది. తప్పకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే ఓకే, మీ లవ్ లైఫ్ ఎలాంటిది? మీ లవ్ లైఫ్ ఎలాంటిది? సోల్మేట్ కనెక్షన్, వెడ్డింగ్. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. ఎస్, దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. ఓకే, రొమాంటిక్ ఫీలింగ్స్. మీ ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పార్ట్నరే మీ సోల్మేట్. బాటమ్ ఆఫ్ ద డెక్, మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని. మీకు ఏంజెల్స్ గైడెన్స్ ఏముంది? ఓషో డెక్లో చూస్తాం. ఫస్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ కంప్లీషన్ ఫీల్ అవుతున్నారు, మీరు దగ్గరుంటే మీతోనే ఉండాలని కోరుకుంటా ఉన్నారు. క్లింగింగ్ టు ద పాస్ట్. మీ పాస్ట్లో జరిగిన వాటిని అన్నీ తలుచుకొని, మీ మధ్య జరిగిన గొడవంతా తలుచుకొని కొంచెం అలిగున్నారనమాట మీ పార్ట్నర్ మీ మీద.
అండ్ తనకి ఎవరితో గైడెన్స్ అందుతూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తనని గైడ్ చేస్తూ ఉన్నారు, నువ్వు చేసేది రాంగ్ అని చెప్తా ఉన్నారు. అండ్ ఇంటెన్సిటీ, తనలో తీవ్రమైన ప్రేమ ఉంది మీ మీద. అండ్ ద లవర్స్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఫైటింగ్, మీకోసం ఫైట్ చేసి మీ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్, ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీకు? అబాండెన్స్, సమృద్ధి, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ మీ లవ్ లైఫ్ ఎలాంటిది? ద మూన్ కార్డ్ వచ్చింది. మీ బంధం కార్మిక్ బాండ్, అంటే రుణానుబంధం కలిగి ఉన్నారు. మీ భ్రమలు భ్రాంతులు నాట్ కరెక్ట్. మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా ఇష్టపడుతున్నారు, కానీ మీతో చెప్పటం లేదు. తన భావాలు తనలో దాచిపెట్టి ఉన్నారు. మీ ఓల్డ్ లవ్, అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. సూపర్. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు మీ దగ్గరికి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? When it comes to matters of the heart, there is no right or wrong. Every choice you make expands your understanding of life and love. ప్రతి అవకాశాన్ని మీరు అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలి. మీ ప్రేమ బంధం గురించి, ఈ జీవితం గురించి ప్రతి ఒక్క అవకాశం యూస్ చేసుకొని మీరు ప్రేమించిన వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కంప్లైంట్ చేయరు, వాళ్ళు ఎప్పుడూ ప్రేమని ఇస్తారు, కానీ తీసుకునేదానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. ఉంటుంది, కోరిక ఉంటుంది, కానీ మీరు ఇచ్చినంత ప్రేమ వాళ్ళు మొయ్యలేకపోతే మీకే కదా తిరిగి ఇచ్చేస్తారు. అంత ప్రేమ మీరు ఇవ్వగలగాలి. అప్పుడే మీ పార్ట్నర్ కూడా మీకు ప్రేమను పంచుతారు. ఓకే, అంటే ప్రేమలో వచ్చి ఈగో ఉండకూడదు అస్సలు. ఈగో ఉంటే ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, వాళ్ళ ప్రేమ ఫేక్ అనమాట. ఈగో లేకుండా ఉండాలి. మీ మీ పార్ట్నర్ ఏమన్నా మాట్లాడకపోయినా మాట్లాడుతున్నా మీ ప్రేమని ఇస్తూ ఉండాలి. ఇప్పుడు అంటే ఎప్పుడు వచ్చినా తనతో ప్రేమగా మాట్లాడాలి, కోపంతో మాట్లాడకూడదు, అంతే చాలు. వాళ్ళు మీతో ప్రేమగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పార్ట్నర్ అయితే మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? మీరే తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? మీ లైఫ్లో నుంచి పారిపోయారు వృషభ రాశి పార్ట్నర్. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే తను పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే తన డీపర్ ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీ లైఫ్లోకి మీరు తన లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు, మానసిక శాంతితో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.